హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం మనం బిట్స్ పిలానీని అదేవిధంగా దుబాయ్ మార్కెట్ని మన తెలుగు ప్రజలందరికీ కూడా నేను పరిచయం చేశాను. చాలామంది డబ్బు కట్టుకోగలిగినటువంటి స్తోమత కలిగినటువంటి తెలుగు ప్రజలు చాలామంది ఉన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, భీమవరం, తెలంగాణలో అనేక ప్రాంతాలు, కానీ ఇక్కడ ఎంతోమంది వ్యాపారస్తులు డబ్బులు ఉంది కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తామనేటువంటి లాజిక్ అనేది తెలియదు. ఈరోజు నేను మీ ముందుకి ఒక అమెరికన్ యూనివర్సిటీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే ట్రంప్ తాత దయ వల్ల మనం అమెరికాకు పోయే యోగం చాలామందికి లేదు. ఇప్పుడు ఒకవేళ పోయినా ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సంస్థలుగా పేరుగాంచినటువంటి ఐవీ లీగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, చాలామంది ఐవీ లీగ్లో చేరడానికి కన్సల్టెన్సీ అప్రోచ్ అయ్యి లక్షలు వెచ్చిస్తూ ఉంటారు. ఇది ఐవీ లీగ్ కాలేజ్ కాదు, కానీ దానితో సమానమైనటువంటిది, దాని లెవెల్ కాలేజ్ అనమాట. దీని యొక్క యాక్సెప్టెన్స్ రేటు 3 to 4 ఉంటుంది. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించిందంటే ఓన్లీ ఫర్ మెరిటోరియస్ స్టూడెంట్స్, దోస్ హూ కెన్ సెక్యూర్ అబౌవ్ 90% ఇన్ జేఈఈ అండ్ హ్యావింగ్ మంచి డబ్బు స్తోమత కలిగినటువంటి వాళ్ళు, అదేవిధంగా జేఈఈలో 90% పైన ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది తప్ప ఇది డల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ కాదు. ఎందుకంటే ప్రపంచంలో దీని క్యూఎస్ ర్యాంకింగ్ 55. అదేవిధంగా న్యూయార్క్ యూనివర్సిటీ అనేది క్యూఎస్ ర్యాంకింగ్ ఎట్టున్నప్పటికి కూడా 55 ఉన్నప్పటికి కూడా దీని యాక్సెప్టెన్స్ రేట్ జస్ట్ 3 to 4%. మీరు ఊహించండి, దీంట్లో అడ్మిషన్ దొరికితే ఎలా ఉంటుంది, క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది. అయితే వీళ్ళకి ఒక 3 పోర్టల్ క్యాంపసెస్ కూడా ఉన్నాయి, న్యూయార్క్, అబుదాబి అండ్ షాంఘై. సో ఈ క్యాంపస్లో ఒక్కొక్కటిగా చూద్దాం. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి క్యాంపస్ పేరు వచ్చేసి ఎన్వైయు అబుదాబి క్యాంపస్. చూడండి, మీకు ఈ విజువల్లోనే స్టన్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. హ్యావ్ ఏ లుక్. ఇది ఒక 7 star హోటల్ కాదు, అంతకు మించి. యుఏఈ దేశంలో 7 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో ఈ దుబాయ్ మొత్తానికి దేశ రాజధాని అబుదాబి అన్నమాట. కాకపోతే యుఏఈ రాష్ట్రానికి అబుదాబి రాజధాని అయినప్పటికి కూడా మేజర్గా డెవలప్మెంట్ దుబాయ్లో జరిగింది. కానీ ఇప్పుడు అబుదాబి ఎవరైతే కింగ్ ఉన్నారో వాళ్ళు కూడా డెవలప్మెంట్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం, అబుదాబి మరియు న్యూయార్క్ యూనివర్సిటీ జరిగిన ఒప్పందంలో భాగంగా ఎంత బ్యూటిఫుల్ క్యాంపస్ అనేది 2010 సంవత్సరంలోనే ఇక్కడ రావడం జరిగింది. సో దీని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే, నేను ఇప్పుడే చెప్పాను కదా, ఐవీ లీగ్ కన్నా కూడా దీంట్లో అడ్మిషన్ దొరకడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఐవీ లీగ్తో ఈక్వల్ అనమాట. సో కేవలం ఒక క్లాస్ రూమ్లో 15 మంది మాత్రమే ఉంటారు. మీరు మంచి మెరిటోక్రస్ స్టూడెంట్ అయినట్లయితే, ఇప్పుడు మీరు చాలామంది అడుగుతూ ఉంటారు, నేషనల్ సింగపూర్ యూనివర్సిటీలో మాకు అడ్మిషన్ ఇప్పించండి సార్, న్యాన్యాంగ్ టెక్నికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పించండి, అక్కడంతా ఫ్రీ అంట కదా. ఫ్రీ అనేటువంటి మాట నిజమే ఎప్పుడు మీరు అత్యంత ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు అయినప్పుడు. ఈ ప్రతిభావంతులు అనేదానికి మనకు కొన్ని రాటిఫికేషన్స్ తీసుకోవచ్చు. యూ మే పార్టిసిపేట్ ఇన్ ఒలింపియాడ్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఉంటారో, ఎవరైతే ఏదైనా ఇన్వెన్షన్స్ చేసి ఉంటారో ఇంటర్మీడియట్ లెవెల్లోనే, లేదు అట్లీస్ట్ జేఈ స్కోర్ 90 అబౌవ్ ఉంటే అట్లీస్ట్ వీ కెన్ పుట్ ఇన్ అప్లికేషన్, మన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అన్నట్టు. సో ఇది చెప్పాను కదా, 3 దిక్కలు ఉంది. న్యూయార్క్ అనేది అబుదాబి అండ్ షాంఘై, సో 3 ప్రాంతాల్లో ఉంది. సో ఇది ఇట్స్ అన్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ లేకపోతే ఒక కొలాబరేషన్ మోడల్లో యుఏఈ గవర్నమెంట్ అండ్ అబుదాబి అండ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ యూనివర్సిటీ అబుదాబి స్థాపించడం జరిగింది. మీకు ఈ అబుదాబిలో చదివినప్పటికి కూడా, అంటే ఇది పోర్టల్ క్యాంపస్ అయినందువల్ల మీకు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎన్వైయు న్యూయార్క్ యూనివర్సిటీలో మీకు డిగ్రీ అనేది వస్తుంది. సో ఇక్కడ ఎటువంటి కల్చర్ ఉంటుంది అనే దాన్ని చూసినప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క వ్యక్తులను చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ బిలాంగ్ టు ఏ డిఫరెంట్ కంట్రీ. సో 2000 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉన్నారు ఈ క్యాంపస్లో. అదేవిధంగా 120 దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, అబుదాబి అనగానే ఇది ముస్లిం ఇంటెన్సివ్ ఏమో చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ ఏ జాతి కానీ, మతానికి కానీ, దేశానికి కానీ మెజారిటీ అన్నది లేదు. ఇది అందరూ కలిసి చదువుకునేటువంటి క్యాంపస్. గ్లోబలైజేషన్కి ఇది పెట్టింది పేరు అనమాట. సో మీరు గ్లోబలైజేషన్ గురించి కేవలం పుస్తకాల్లో చదవరు, మీ డార్మెటరీ రూమ్లో ప్రతి రూమ్ అనుభవిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే
ఎక్కడైతే మీరు క్యాంటీన్లో కూర్చుంటారో, ఏదైతే మీ డార్మిటరీలో లాబీలో కూర్చొని మాట్లాడుకుంటుంటారో, సో మీరు మిడిల్ ఈస్ట్లో జరిగేటువంటి రాజకీయాల గురించి మాట్లాడతారు. అదేవిధంగా యుఎస్లో జరిగేటువంటి అనేక విషయాల గురించి, కెన్యా, బ్రెజిల్, కొరియా నుంచి వచ్చిన రూమ్మేట్స్తో మిడిల్ ఈస్ట్ ఏరియా గురించి అర్ధరాత్రి చర్చలు చేస్తున్నటువంటి ఒక విజువల్ అనేది మనకు కనిపిస్తుంది. సో వాళ్ళు క్యాంటీన్లో భోజనం చేస్తూ కెన్యాలో ఏం జరుగుతుంది, బ్రెజిల్లో ఏం జరుగుతుంది, సౌత్ కొరియాలో ఏం జరుగుతుంది, నార్త్ కొరియాలో ఏం జరుగుతుంది, మిడిల్ ఈస్ట్ యొక్క పాలిటిక్స్ ఏం నడుస్తున్నాయి అనేటువంటి విషయాల్ని సీరియస్గా డిస్కస్ చేస్తున్నటువంటి ఈ పిల్లలను చూస్తే గ్లోబలైజేషన్కి ఇది మరో నిర్వచనంగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఎటువంటి డిగ్రీస్ ఆఫర్ చేస్తారని చూస్తే ఇది లిబరల్ ఆర్ట్స్ మెయిన్ కోర్గా ఉంటుంది. అదేవిధంగా ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, పొలిటికల్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ సైకాలజీ. మీరు మేజర్ ఏదైనప్పటికి కూడా దీని మీద నేను మళ్ళీ ప్రత్యేకంగా కూడా వీడియో చేయబోతున్నాను. ఫిలాసఫీ అండ్ డేటా సైన్స్ లాంటి కోర్సులు కూడా తప్పనిసరిగా మీరు మైనర్స్లో తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ కరికులం అనేది చాలా ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గ్లోబల్ సిటిజన్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ కాంపిటెంట్ స్టూడెంట్ టు బీ హైర్డ్ అనుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు ఇంటిగ్రేటెడ్ కరికులం చదవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో దీనికి మనకు ట్యాగ్ లైన్ కానీ చూసినట్లయితే, సో ప్రపంచమే మీ తరగతి గది. సో మీ తరగతి గదిలో ఉన్నటువంటి 15 మందిలో 15 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉండొచ్చు. అదేవిధంగా మీ పర్టికులర్ డొమైన్ ఆర్ డిసిప్లైన్లో తీసుకున్నప్పుడు వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉండొచ్చు. దీంట్లో చదివినందువల్ల మనకి ఇంకో బెనిఫిట్ కూడా ఏంటంటే, వీళ్ళు కనీసం ఒక 2 సెమిస్టర్లు, ఉదాహరణకి మీకు బీటెక్ లాంటి కోర్సు కానీ తీసుకున్నట్లయితే 4 ఏళ్ళు ఉంటుంది కదా, ఇందులో ఒక 2 సెమిస్టర్స్ మీరు శాటిలైట్ క్యాంపస్లు అంటే ఇతర క్యాంపస్లో కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ని కూడా మీరు ఎక్వైర్ చేసుకునే దానికి కంపల్సరీగా వెళ్ళవలసి ఉంటుందన్నమాట. అంటే సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని దీన్ని అంటారనమాట. సో అబుదాబి క్యాంపై నుంచి మీరు ఆక్రా క్యాంపస్కి వెళ్ళొచ్చు, బిజినెస్ ఎయిర్స్కి వెళ్ళొచ్చు, లండన్, ప్యారిస్కి వెళ్ళొచ్చు, న్యూయార్క్కి వెళ్ళొచ్చు, ఎక్కడైనా వెళ్ళి మీరు చేయొచ్చు అనమాట. సో మీరు అలా వెళ్ళేటప్పుడు మీకు అవసరమైనటువంటి ఫండింగ్ అవసరమైతే కూడా యూనివర్సిటీ మీకు సపోర్ట్ చేస్తుంది. సో యాక్చువల్గా ఏంటంటే అండి, సాధారణంగా ఉన్నటువంటి ఒక క్లాస్ రూమ్లో, ఉదాహరణకి మన సిబిఐటి క్లాస్ రూమ్లో తీసుకున్నప్పుడు మన తెలంగాణ మరియు ఆంధ్ర తెలుగు విద్యార్థులు మనం తెలుగులో రేవంత్ అన్న ఏం చేస్తున్నాడు, లేకపోతే ఇంకోరు ఏం చేస్తున్నాడు అనేటువంటి భారీ విషయాలు మనం చర్చిస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు. కానీ ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్గా మారినప్పుడు ఆ యొక్క క్రాస్ కల్చర్ టెక్నాలజీస్ లేకపోతే టెక్నిక్ లేకపోతే నాలెడ్జ్ ఏదైతే ఉందో, క్రాస్ కల్చర్ టెక్నిక్స్, యూ మార్క్ మై వర్డ్స్, క్రాస్ కల్చర్ టెక్నిక్ ఏదైతే ఉందో ఇది పిల్లవాళ్ళ భవిష్యత్తులో చాలా గొప్ప మార్పుని తీసుకొస్తుందని నేను దృఢంగా చెప్పగలను. సో ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ యాక్సెప్టెన్స్ కలిగినటువంటి కొన్ని యూనివర్సిటీస్లో ఒకటి. 3 to 4% మాత్రమే దీని యొక్క యాక్సెప్టెన్స్ రేట్ ఉంది. ఇది ఏమాత్రం ఐవీ లీగ్ కాలేజ్ కంటే తక్కువైతే కాదు. సో ఇక్కడ ఎవరు చేసుకోవచ్చు అనేది తీసుకున్నట్లయితే, మెయిన్గా స్టేట్ సిలబస్ పిల్లలు అయితే ఒక రకంగా దీనికి ట్రై చేయకపోవడమే మంచిది. ఇది పాసిబిలిటీ కాదు. అన్లెస్ అదర్వైజ్ మీరు 98-99% ఉంటే అది మనం చెప్పలేం. కానీ బట్ జనరల్గా అయితే ఎవరైతే ఐబీ కరికులం, సిబిఎస్ఈ కరికులం, ఐసిఎస్సి మార్కులు మరియు మీ యొక్క శాట్ స్కోర్ ఎవరైతే 1300 పైన ఎవరికైతే సాధించగలరో వాళ్ళు మాత్రమే ఈ యూనివర్సిటీకి ట్రై చేస్తే మీకు పాసిబిలిటీ ఉంటుంది. సో కంపెనీస్ అనేవి గ్లోబల్ లీడర్స్ కోసం ఎదుగుతూ ఉంటారండి. ఒక పెద్ద మేజర్ కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఏమేమి అంశాలు చూస్తాయంటే, మీ యొక్క ఫారిన్ క్వాలిఫికేషన్, లేకపోతే మల్టీ కల్చర్ అని చెప్పినాం కదా, క్రాస్ కల్చర్ అంటారు. ఈ క్రాస్ కల్చర్లో మీరు ఉండినటువంటి అనుభవం మీకు ఉందా లేదా అనేటువంటిది మీ యొక్క రెజ్యూమేలో ఇది ఒక పెద్ద అసెట్. ఓకే, మీరు మిగిలిన వాళ్ళతో డిస్కంఫర్ట్ జోన్లో ఉంటారా లేదా అనేది కూడా ఈ విషయాన్ని కూడా చూస్తారు. జనరల్గా ఏం చేస్తారంటే, ఈ రెజ్యూమ్లో బిల్డ్ చేసుకునే దానికి కొంతమంది విద్యార్థులు ఇప్పుడు ఎస్ఆర్ఎం తీసుకున్నప్పుడు ఒక 10-20 క్లబ్స్ ఉంటాయి, అన్నింటిలో పోయేసి ఒక్కొక్క గంట పార్టిసిపేట్ చేసి దాన్ని తీసుకొచ్చి రెజ్యూమ్లో పెడతారు. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. సో యూ మే బీ గుడ్ ఎట్ వన్ గుడ్ స్కిల్, దాంట్లో మీరు ఏం సాధించారన్నది మీరు రెజ్యూమ్లో కానీ పెట్టుకున్నట్లయితే అది ఒక వెయిటెడ్ రెజ్యూమ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఏదైతే మీరు సంపాదించినటువంటి మార్కులు ఉన్నాయో అది ఇంటర్మీడియట్లో కానీ లేకపోతే జేఈలో కానీ, ఇది మీరు వెళ్ళడానికి ఒక గేట్ పాస్ మాత్రమే. సో ఇదే ఫైనల్ కాదు, ఇది సాధించడంతో మనం ఆగిపోవడం లేదు. ఎప్పటికీ ఒక విద్యార్థి నిరంతరం ఎవరైతే చదువుతూ ఉంటారో, ఏదైతే అవుట్డేటెడ్ టాపిక్ని అన్లెర్న్ చేసి కొత్త టాపిక్ని రీలెర్న్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ గ్లోబల్ ల్యాండ్స్కేప్లో వాళ్ళకి అవకాశం అనేది ఉంటుంది.
సో మీరు ఒక ఎస్ఏ రాయవలసి ఉంటుంది దీని యూనివర్సిటీలో చేరేటప్పుడు. ఇది ఒక అత్యంత అంటే ఎస్ఓపి అంటారు కదా దీనికి. సో ఏదైనా కానీ మీరు ఏం చేస్తారంటే కొలంబియా లేదా హార్వర్డ్ ఎస్ఏలకు సంబంధించి మీరు కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మీ అడ్మిషన్ పోయినట్టే. ఓకే, ఎందుకు మీరు ఈ యొక్క ఫిజియాలజీ లైక్ డేటా సైన్స్ కానీ లేకపోతే సైకాలజీ కానీ ఇటువంటి సబ్జెక్టులు ఉన్నటువంటి లిబరల్ ఆర్ట్స్, గ్లోబల్ లిబరల్ ఆర్ట్స్ మోడల్లో ఎందుకు మీరు చదవాలనుకుంటున్నారనేది మీ ఎస్ఓపిలో స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎందుకు, వై నాట్ న్యూయార్క్, వై నాట్ షాంఘై అనేటువంటి విషయాన్ని కూడా మీ ఎస్ఓపిలో తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీతో ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీకు ఇది ఇంపాసిబుల్ అయితే కాదు. ఓకే, సో చివరి ఎడిషన్ ఒకవేళ మీరు అంతా అయిపోయింది, సెలెక్ట్ అయిపోయింది అయితే మీరు తర్వాత సెలెక్ట్ అయిపోయిందంటే క్వాలిఫై అయ్యిందని అర్థం. దీని తర్వాత మీరు క్యాంపస్ విజిట్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికి కూడా ఎయిర్ ఫేర్ కానీ అదేవిధంగా మీకు సంబంధించినటువంటి మీల్స్ కానీ అక్కడ ఉండడానికి అకామిడేషన్ కానీ అన్నీ కూడా యూనివర్సిటీయే ప్రొవైడ్ చేస్తుంది టు విజిట్ ద క్యాంపస్. వన్స్ యూ గో దేర్ యూ హ్యావ్ టు అటెండ్ ద పర్సనల్ ఇంటర్వ్యూ. సో మీరు అక్కడ ఉన్నటువంటి గ్రూప్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా క్యాంపస్ కల్చర్ ఏదైతే క్రాస్ కల్చర్ అని చెప్తున్నామో అది మీరు సూట్ అవుతారా ఆ ఎన్విరాన్మెంట్లో అనేది యూనివర్సిటీ యొక్క అధికారులు మిమ్మల్ని చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో చూస్తున్నారు కదా. సో ఇలాంటి ఫెసిలిటీ మనం ఎప్పుడైనా ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో విన్నారా? లేదు. ఫీజు వచ్చేసి $80,000 అండి. మన కరెన్సీలో చెప్పాలంటే 4 సంవత్సరాలకి 3 కోట్లు. ఓకే, హెవీ కాస్ట్. అయితే బ్లైండ్ అడ్మిషన్ మీ కుటుంబ ఆదాయం ఆధారంగా స్కాలర్షిప్ అనేది ఇస్తారనమాట. జనరల్గా యూఎస్ యూనివర్సిటీలు ఏంటంటే వాళ్ళకి అల్యూమినీ నెట్వర్క్ బలంగా ఉండటం వల్ల వాళ్ళకి ఫండ్స్ అనేవి ఉంటాయి. సో అందువల్ల జనరల్ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు మీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి అదేవిధంగా మీ మెరిట్ని బట్టి మీరు ఎక్స్ట్రాడినరీ ఉన్నారనుకోండి, మీరు ఐఐటి ముంబై లాంటి దగ్గరికి పోయేసి ఈ యొక్క దాంట్లో ఇంకొక విద్యార్థికి అవకాశం ఇచ్చి ఇటువంటి యూనివర్సిటీలో మీరు కానీ వెళ్ళినట్లయితే చూడండి, నిజంగా ఇఫ్ యు ఆర్ ఏ మెరిటోరియస్ స్టూడెంట్స్, ఇఫ్ యూ వాంట్ టు చెక్ యువర్ సెల్ఫ్ దట్ ఐఎమ్ మెరిటోరియస్ అండ్ ఇఫ్ యూ పేరెంట్ వాంట్ టు చెక్ దట్ మై కిడ్ ఈజ్ రివార్డింగ్ కిడ్ అండ్ హీ ఈజ్ ఏ మెరిటోరియస్ కిడ్ అని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నట్లయితే సో మొత్తం ట్యూషన్ ఫీజు అంటే ₹3 కోట్ల మాఫ్ అయిపోతుంది. అకామిడేషను, ఫుడ్ కూడా ఉచితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఎయిర్ ఫేర్ ఆల్సో యుల్ గెట్ ఫర్ ఇయర్లీ 2 times subject to that you are a proven special kid that you can do miracles for the empowerment of this society. ఫైనాన్షియల్ ఎయిడ్ పొందడం ఎలా అనేది కానీ తీసుకున్నప్పుడు CSS ప్రొఫైల్ అంటారు. CSS ప్రొఫైల్ అనే ఆన్లైన్ అప్లికేషన్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. సో ఈ CSS ప్రొఫైల్లో మీరు నింపబడేటువంటి సమాచారాన్ని బట్టి వెదర్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్ ఆర్ నాట్ అనేది కాలేజ్ వాళ్ళు లేకపోతే యూనివర్సిటీ వాళ్ళు డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రింగ్ వేయటం అలవాటే కదా, ఒక రింగ్ వేద్దాం. మీరు దరఖాస్తు చేయండి ఇంటలెక్చువల్ అడ్వెంచర్ కోరుకున్నట్లయితే, మరియు మీరు జస్ట్ హ్యావ్ ఏ ట్రయల్. ఓకే, మీరు ఎప్పుడైతే నేను ఆర్థోడాక్స్ నేచర్లో ఉండాలి, నా కంఫర్ట్ జోన్ దాటి బయటికి పోవద్దు, నా ఇడ్లీ దోశ మిస్ అవ్వకూడదు అంటే మాత్రం ఇట్లాంటిది ఇక్కడికి మీరు పనికిరాని అర్థం. కాబట్టి ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు, మనం ఏదో లోకల్లో చూసుకుందాం. సో ఇటువంటి కాంప్లెక్స్ ప్రొఫైల్ క్రియేట్ చేయడంలో మీకోసం అదేవిధంగా మీ యొక్క ఎలిజిబిలిటీని చెక్ చేయడం కోసం ఎడ్యునైన్ ఎప్పుడు మీకు సహాయంగా ఉంటుంది. సో మేము మీకు అందిస్తున్నటువంటి సర్వీస్ మీ అందరికీ తెలిసిందే. ఏదైతే ప్రొఫైల్ కౌన్సిలింగ్ లేకపోతే కెరియర్ కౌన్సిలింగ్ అనే రూపంలో మేము సైకోమెట్రిక్ అనాలిసిస్ మొదలుపెట్టి చిట్ట మీ కాలేజ్ అడ్మిషన్ వరకు జరిగేటువంటి అనేక ప్రక్రియలు ఉంటాయి ఇందులో మధ్యలో. ఇటువంటి ప్రతి ప్రక్రియలో ఎడ్యునైన్ మీకు అండదండగా ఉంటుంది. మీ యొక్క కేపబిలిటీని బట్టి, మీ యొక్క ఫినాన్షియల్స్ని బట్టి, మీ యొక్క ఎమోషనల్ అండ్ ఎంపతి అండ్ ఆల్ కన్సిడరింగ్ ఎవ్రీ ఫ్యాక్టర్, పేరెంట్స్ ఆలోచన, పిల్లవాడి యొక్క ఎబిలిటీ, స్కిల్, అదేవిధంగా మీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్, ఇట్లా బై కన్సిడరింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ విల్ గివ్ యూ ఏ వెరీ గుడ్ ఐడియా వేర్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ ఫిట్ ఫర్. ఇది చేయటంలో గత 20 ఏళ్ళ నుంచి అలుపెరగినటువంటి ప్రయాణం నేను చేస్తూ ఉన్నాను కాబట్టి తప్పకుండా మా సర్వీసెస్ని మీరు యూజ్ చేసుకోండి. టు మై లెవెల్ బెస్ట్, ఐ విల్ డూ బెస్ట్ ఫర్ యూ అండ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ రైటింగ్ JEE ఎగ్జామ్స్ టుడే అండ్ నెక్స్ట్ 10 days. All the very best to all of you. Thank you so much. Jai Hind, Jai Bharat.